ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? 3 నెలలు ఇవన్నీ ఎట్లా ఉండవేయండు? రైట్, వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి రవీంద్రరావు గారి దగ్గరికి పోదాం. తక్కినపల్లి రవీంద్రరావు గారు, అంటే కేటీఆర్ మాట్లాడిన డైలాగ్ కానీ లేదా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ మీరు కూడా వినుంటారు. ఇవన్నీ ఇవాళ పదే పదే దీని చుట్టూనే ఎందుకు చర్చ జరుగుతుంది? బీజేపీలోకి వెళ్ళిపోతాడని కేటీఆర్ గారు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని నిన్నగాక మొన్న హరీష్ రావు గారు, ఆయన కూడా దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని ఏదో చేసే కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు పరిణామాలు శ్రీనివాస్ గారు గమనిస్తుంటే ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి ఇండివిజువల్ గా పోతున్నాడు, టీం వర్క్ లేదు, సీనియర్స్ ను కోఆర్డినేట్ చేసుకోవడం లేదు, ఆయన వ్యక్తిగత ఎజెండాను అమలు పరుచుకుంటున్నాడు. కేసీఆర్ గారి మీద ఉన్న వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని ఏ రకంగా తిప్పుతున్నాడు అనేది, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలి, ఇచ్చిన హామీలను అమలు పరచాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, నాయకులను సమన్వయం చేసుకోవాలి, మంత్రి మండలి ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవాలి, మంత్రుల యొక్క సలహాలను సంప్రదింపులు తీసుకొని పనిచేయాలి. కాంగ్రెస్ కల్చర్ కి భిన్నంగా అన్నిటినీ తుంగల దొక్కి వ్యక్తిగత ఎజెండా లాగా మున్నేళ్ల మీద లేసి ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడకుండా ఒక వీధిలో జరిగే ఒక ఘర్షణ తేల్చుకునే విధానం లాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతని తీసుకొస్తున్నది. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులకు కూడా అర్థమవుతున్నది. వారు కూడా ఇంటర్నల్ గా అనేక రకాలుగా చర్చ జరుగుతున్నది. వారికి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అన్ని పోతున్నట్టుగా మాకు సమాచారం, మాకు తెలుస్తున్నటువంటి అందుతున్నటువంటి గ్రౌండ్ లో జరుగుతున్న అభిప్రాయాలు అవి. అయితే ఈ ఒంటెత్తు పోకడ ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్న వాళ్ళ పార్టీ నుంచి తలెత్తడం. ఆయనే కాంగ్రెస్ సంస్కృతికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించే విధానానికి భిన్నంగా నడుస్తున్నాడు కనుకనే ఆ వ్యతిరేకత విత్ ఇన్ పార్టీలో వచ్చింది కనుక చర్చ వస్తారు. ఆయనే బయటపడ్డాడు. ఇవాళ ఎవరు అన్నట్టు ఎందుకండి? కేటీఆర్ గారు అన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు అన్నారు, లక్ష్మణ్ గారు అన్నారు అనేది కాదు. కుట్రలు జరుగుతున్నాయి తన మీద అని తనే బహిరంగంగా అన్నారు కదా. మరి కుట్రలు చేసేవారు మేము ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, ఇచ్చిన హామీలు అమలు పరచలేదని. రేపు రంజాన్ ఉన్నది, ముస్లిం సోదరులకి ప్రతి రంజాన్కి తోఫా ఇచ్చే సాంప్రదాయం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ తుంగలో దొక్కారు, ముస్లిం సోదరులను పట్టించుకోలే, రంజాన్ కానుకలు ఏమి అందలే. ఇవేంటి చాలా విషయాలు ప్రభుత్వం ఇచ్చిన అమలు పరచలే. ఇది ఒక నిరాశ నిస్పృహ అనేది ప్రజలకు వస్తున్నది. ఈ నిరాశ నిస్పృహలకి గురి చేస్తున్న రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడం మీద విత్ ఇన్ పార్టీలోనే, విత్ ఇన్ మంత్రివర్గంలోనే ఉన్న వ్యతిరేకతనే కూల్చేస్తుంది అనేది చర్చని ఆయన మీద వేసుకొని ఆయనే బయటపడ్డాడు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే తేల్చాలి, ఆయనే బహిరంగపరచాలి. రవీంద్ర గారు మీరు అన్నది కరెక్టే అనుకుంటే, కాసేపటి కరెక్ట్ అని అంగీకరిస్తే, రేవంత్ రెడ్డి నిన్న మొన్న అన్నాడు, కానీ చర్చ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని జరుగుతున్న చర్చ 2 నెలల నుంచి జరుగుతుంది. 4 నెలల కింద. అయితే చర్చ ఏంటి చర్చ? అది జనరల్ గా వస్తున్నటువంటి చర్చ ఏంటంటే, అరే ఈ కాంగ్రెస్ పార్టీల సీనియర్లు ఉన్నారు, ఈ రేవంత్ రెడ్డిని చేసి ముఖ్యమంత్రి చేసుకున్నారు, ఈ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ లో ఎలా సమన్వయం చేసుకోవచ్చాడు, వాళ్ళు కొట్టుకొని చేస్తారా, వాళ్ళు ఎడపడగలుగుతారని అది ఒక చర్చనీయాంశం.